ఎప్పుడు చేసుకోవచ్చు అంటే ఒక జనవరి మంత్ చేసుకోవచ్చు, 6 నెలలు చేసుకోవచ్చు, సంవత్సరం కూడా చేసుకోవచ్చు. వీళ్ళు మన ఒక్కరే వేయాలా? టీం వర్క్ మనం ఒక్కరే వేయాలా? టీం వర్క్ మనం ఒక్కరే వేయవచ్చు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్న ఉంటే ఈ నెల ట్రాన్స్లేట్ అవుతాం. మనం వచ్చే నెల ప్రతి నెల చెక్ కావాలంటే ఏం చేయాలి? టీం. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు నేను మాట బరువు వస్తే 50 కిలోలు మోస్తాను, 100 కిలోలు మోస్తున్నా. ఒకప్పుడు మోసేది మోసలేదు, అప్పుడు అంటే కొంచెం బాగా ఎక్సర్సైజ్ చేసేది మోసేది. ఇప్పుడు మోసలేను. ఒక టీటల్ బరువు అయితే నేను మోయలేను. ఒక టన్ను బరువు మోయాలంటే నేను మోస్తానా? నేను మోయలేను కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నువ్వు జాయిన్ అయినావు, ప్రోడక్ట్ కొంటున్నావు. ఇక నువ్వు జాయిన్ అయినావు 100 కిలో లేకపోతే 80 అంటున్నావు. నువ్వు అంటున్నావు ఒక 30 ఉన్నావు. ఒక్కరిగా ఉంటే నీకు ఎంత వస్తా అంటే 90 రూపాయలు 100 రూపాయలు అందుకనే ఒక్కరిగా మీరు ఒక్కరే ప్రోడక్ట్ వాడుకుంటూ ఆ ఇంట్లో వాడుకుంటే మీకు ఎంత వస్తుంది అంటే 100 రూపాయలు 90 రూపాయలు వస్తాయి. మరి మనం డబ్బులు ఎక్కువ రావాలంటే డబ్బులు ఎక్కువ రావాలంటే టీం రావాలి. టీం కావాలి. ఆ టీం రావడం వల్ల ఆ డబ్బులు అని వస్తాయి. ఈ లెవెల్ కండిషన్స్ చాలా మందికి తెలుసు కానీ మర్చిపోతారు. అందరూ దాదాపు నేను ఇప్పుడు చెప్పుకోండి, దాదాపు మన లీడర్ మీటింగ్ దాదాపు చెప్పుకోండి ఆన్లైన్ ఎక్కువ అవుతుంది. నేను ప్రతి మంత్ ప్రతి లీడర్ మీటింగ్ లెవెల్ కండిషన్ చెప్తున్నాను, ఎందుకంటే తెలియాలని చెప్పేసి. కానీ మర్చిపోతుంటారు. మనం మంది వరకు నాకు ఎక్కువంటే నేను 500 రాదు, మీరు ఎవరైతే నాకు రావాలంటున్నాను అంటే లెవెల్ కండిషన్స్ అనేది మర్చిపోతుంది. మనకు బ్రాంచ్ కార్డు కావాలంటే ఎంత ఫీ ఉండాలి? 5,500. మనం ఒక్కరే కాదు, మనతో పాటు టీం. మనము ప్లస్ మనతో పాటు 10 మంది, 20 మంది, 30 మంది వాళ్ళు కూడా పర్చేజ్ చేయడం వల్ల వాళ్ళు పర్చేజ్ చేయడం వల్ల మనము 5,500 వస్తే బ్రాంచ్ కార్డు అవుతాం. అయితే మరి బ్రాంచ్ కార్డు అయినప్పుడు ఎగ్జాంపుల్ బ్రాంచ్ కార్డు కావాలంటే 5,500. పోయిన మంత్ 4,500 అయింది. ఈ మంత్ కావాలంటే ఎంత కావాలి? ఈ మంత్ కావాలి ఎంత కావాలి? ఈ మంత్ పోయిన మంత్ ఏమో 4,000 అయింది, అది 4,500 అయింది. ఈ మంత్ 5,500 అయితే బ్రాంచ్ కార్డు అవుతాం. అవుతామా? అయితే కానీ కాదు. కొత్త వాళ్ళకు తెలియదు. మా మేడం కూడా కొత్త లీడర్ మీటింగ్ కాబట్టి కొత్త. అంటే ఇప్పుడు 5,500 అయితే బ్రాంచ్ కార్డు అవుతాం. అందరూ 5,500 అయితే బ్రాంచ్ కార్డు అవుతాం. కానీ పోయిన నెల 4,500 అయింది. ఈ నెల 1000 పాయింట్ అయితే మనం బ్రాంచ్ అయితే అనుకుంటాం. అయితే మా అంటే 60% వస్తాం. ఇప్పుడు ఇక్కడ 4% ఉన్నాం, 4% ఉన్నాము, 60% వచ్చాం. కానీ బ్రాంచ్ కార్డు కాము. ఎందుకంటే ఇదే మంత్లో ఈ మంత్లో 2,000 ఒక పీవీ ఉండాలి. 2,000 ఒక పీవీ ఉంటేనే బ్రాంచ్ కార్డు అవుతారు. 2,000 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4,500 కాకుండా 6,500 ఒకటి. అంటే ఈ మంత్లో 2,000 ఒక పీవీ దాటితేనే బ్రాంచ్ కార్డు అవుతారు. అర్థమైందా? ఒకసారి మర్చిపోతున్నారు. మీరు పోయిన నెల 4,500 అయింది, దాటి ఈ నెల 1000 పీవీలు అయితే బ్రాంచ్ కార్డు అవుతారు. కానీ కాదు, ఈ నెల 2,000 ఒక పీవీ మీరు ఉంటేనే మీరు బ్రాంచ్ కార్డు అవుతారు. లేకపోతే కాదు, నాన్ క్వాలిఫైడ్ అవుతారు. నాన్ క్వాలిఫైడ్ అర్థమైందా? మీకు అర్థం కాకపోతే ఏదైనా క్వశ్చన్ అంటే ఈ మంత్ నువ్వు బ్రాంచ్ అయ్యే టైంలో 2,000 ఒక పీవీ ఉంటేనే నువ్వు బ్రాంచ్ కార్డు అవుతావు. 2,000 ఒక పీవీ ఉండాలి కంపల్సరీ బ్రాంచ్ అయ్యే టైంలో. 2,000 నువ్వు ఒక్కరు చేస్తావా, గ్రూప్ చేస్తావా, నీకు 4 లైన్లు ఉన్నాయా, 3 లైన్లు ఉన్నాయా, 10 లైన్లు ఉన్నాయా, ఎన్ని లైన్లు ఉన్నాయి, అన్ని లైన్తో కలిపి అంత మందితో కలిపి నువ్వు 2,000 ఒక పీవీ అయితేనే బ్రాంచ్ కార్డు అవుతావు. అదే నెలలో కావాలి. ఇదే నెలలో 2,000 ఒక పీవీ ఉంటేనే బ్రాంచ్ కార్డు అవుతారు. లేకపోతే నాన్ క్వాలిఫైడ్ 60% దాటో కానీ బ్రాంచ్ కార్డు కాలేవు. మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ మంత్ 2,000 అకౌంట్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ మంత్ 2,000. ఇంకోటి క్వశ్చన్ చాలా మందికి ఈ క్వశ్చన్ నిన్న కూడా ఒక మేడం అడిగింది. ఒక మేడం వాళ్ళ సార్ చెప్పలేదేమో క్వశ్చన్ ఏం అడిగిందంటే ఇక్కడ ఏఎన్ వ్యక్తి ఉన్నాడు. ఏఎన్ వ్యక్తి 60% వచ్చింది, బ్రాంచ్ రాలేదు. 60% వచ్చింది అంటే ఆయనది ఎవ్రీ మంత్ 2,000 మరి అయితే లేవు, దాంట్లోనే ఉంది. 5,500 అయిపోయింది, 6,500 అయిపోయింది, 7,500 అయిపోయింది. కానీ బ్రాంచ్ రాలే ఇక. ఎందుకంటే 2,000 కాలే, కంప్లీట్ కాలే. ఆయన ఏమంటున్నాడంటే ఆ మేడం ఏమన్నదంటే ఇప్పుడు
2 లైన్ల ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రాంచ్ డైరెక్టర్ కావాలంటే 2000 ఒక పీ కావాలి ముందు, ఓకేనా? 2000 ఒక పీ కావాలి. ఇక్కడ బి అని పెట్టుకుంటూ సి అని పెట్టుకున్నాడు. అయితే 2000 ఒక పీవి ఆ 2000 ఈయనకేమో ఫర్ ఎగ్జాంపుల్ ఈయన కూడా 60%, బి అనే వ్యక్తి 60% వచ్చిండు. ఆయన కూడా 5000 దాటిపోయినాయి, ఆయన కూడా 5000 దాటిపోయినాయి. ఈయన కూడా 60% వచ్చింది, ఈయన కూడా దగ్గరకు వచ్చిండు, ఈయన కూడా దగ్గరకు వచ్చిండు, ఈయన కూడా 5000 దాటిపోయింది. నిన్నకు వచ్చేది ఆన్సర్ చెప్తుంది. ఈయన కూడా 60% దాటిపోయాడు. ఈ 2001 ఈయనకు రాలే, ఈయనకు రాలే, మొత్తం మీద ఈయనకు వచ్చినాయి 2001 ఈయనకు వచ్చినాయి. పైన కొంచెం 2001 ఎవరు ప్లాన్ చేశారు? నేను నా మేడం అడిగి వచ్చాను. నేను బాగా కూడా ఎక్కువ చెప్పలేకపోయాను. నేను చెప్పిన కాదు ఏంది నాలుగు ఫెయిల్ అవుతున్నా కాబట్టి నాకు నాలుగు, నేను ఇక్కడ ఫెయిల్ అవుతున్నా కాబట్టి నాకు నాలుగు ఉంది అని చెప్పినాను. చెప్తాను ఈయన 60%, ఈయన బ్రాంచ్ కాలే, ఈయన ఒక్కసారి కూడా బ్రాంచ్ కాలే, ఈయన కూడా బ్రాంచ్ కాలే, ఈయన కూడా బ్రాంచ్ కాలే. ముగ్గురు 60% ఉన్నారు ఒకటే లైన్లో. ఒకరి కింద వరకు వేసుకోబోతాం కదా, ఒకరి కింద వేసుకోవడం వల్ల ఈయన బ్రాంచ్ కాలే, ఈయన కూడా బ్రాంచ్ కాలే. ఈసారి మొత్తం మీరు ఇక్కడి నుంచి 2000 ఒక పీ వచ్చినాయి. ఆ 2000 ఒక పీవి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈయనకు 1800 వచ్చినాయి, ఈయనకు 1900 వచ్చినాయి, ఈయనకు 2000. ఎవరు బ్రాంచ్ అవుతారు? కింది వాళ్ళే సైడ్ వేసుకున్నా, మీరు వేసుకున్నా, నేను వేసుకున్నా, అవన్నీ 2 లైన్లు 3 లైన్లు 10 లైన్లు వదిలేసి కింది వాళ్ళే అవుతారు సార్. కింది వాళ్ళే కరెక్ట్ ఎక్కడ వరకు కింద వాళ్ళే ఈయన బ్రాంచ్ కాలే. 60% వస్తే చాలా మంది 60% వస్తే బ్రాంచ్ గారు అనుకుంటారు కదా. హిందీ వాళ్ళు కాలేదు కాబట్టి పైన వచ్చిన తర్వాత ఆయన 2000 కొంచెం వరకు వచ్చినాయి. పైన ఆ క్వశ్చన్ అలా కడవలేదు. నిన్న గంటసేపు దానికి చర్చ. నేను మీటింగ్ అయిపోయింది సార్, నాకు కడవేస్తే బుర్ర వెళ్ళిపోతుంది. రేపు బాగా వేస్తే నన్ను అడుగుతుంది సార్, నన్ను ఏంటంటే సార్ నీకు 70,000 వస్తుంది, నన్ను ఏంటంటే అని చెప్పిన. అసలు అడిగే క్వశ్చన్ కడవలేదు లేదు. ఆల్రెడీ 60% వచ్చింది మేడము, కింద కూడా 60% వచ్చి అయిపోయింది. 60% అయిపోయింది. 6000 పీలు అయిపోయింది. ఈ కింద కూడా మొత్తం 60% అయిపోయింది. 2000 ఒక పీవి నాకు వచ్చినాయి. మరి నేను బ్రాంచ్ అవుతున్నా అంటే నేను 2 నిమిషాలు బ్రాంచ్ వేయడం అని చెప్పి అన్ని కలుపుకొని కింద కూడా ఆయనకు 21 వస్తే ఆయన డైరెక్ట్ నాన్ కాల్ పేపర్ సార్. రాలేగా సార్ మరి ఈయనకు వస్తే ఈయన బ్రాంచ్ రైలు, ఈ నెల బ్రాంచ్ రైలు అయినా కూడా 5 మంది ఈయన బ్రాంచ్ రైలు. బ్రాంచ్ రైలు బాగానే ఉంది. ఈయన కింద ఆయన ఏ వ్యక్తి దగ్గరలో ఉండు ఎంత ఒక 4000 పీ ఉంది. 4000 పీ ఉంది. ఈయన కింద కూడా ఉన్నారంటే ఈయన కూడా దగ్గర లేరు. ఓకే, మీరు వ్యక్తి వేసుకోవాలి. నేను ఏమంటారు అందరూ చాలా మంది ఏమంటారు అంటే ఎన్ని లైన్లు వేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే నేను జాయిన్ అయిన సార్ ఎన్ని లైన్లు వేసుకోవాలంటే ఒక 50 లైన్లు వేసుకోవాలి. 50 లైన్లు వేసుకోవాలి. ఎందుకంటే పెద్ద చెక్ వస్తుంది. ఒకవేళ మన పేరులో కూడా వేసుకోరు, ఆ పేరు అవసరం లేదు. 50 లైన్లు వేసుకోరు, 30 లైన్లు కూడా 40 లైన్లు వేసుకోరు. అన్ని లైన్లు అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మేడం మొత్తం మీద 1 2 3 4 5 6 లైన్లు వేసుకున్నాం. 6 లైన్లు క్వాలిఫై అయినాం. నువ్వు రౌండ్ డైరెక్టర్, రౌండ్ డైరెక్టర్ కిరీటం వచ్చింది, అక్షరం వేయడం కిరీటం వచ్చింది. కానీ నీ చెప్పు 15,000, రౌండ్ డైరెక్టర్ 15,000. కానీ ఇక్కడ నేనేమంటానంటే ఇక్కడ ఇన్ని లైన్లు అవసరం లేదు. జస్ట్ ఒకటే లైన్ మెయింటైన్ చేయండి. ఒకటే లైన్ మెయింటైన్ ఎప్పటి వరకు అంటే కొత్తగా జాయిన్ అయిన సార్, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఒకటే లైన్ మెయింటైన్ చేయండి. ఒక లైన్ మెయింటైన్ చేసి 12% వచ్చే వరకు ఒక లైన్ మెయింటైన్ చేయండి. 12% వచ్చే వరకు ఒక లైన్ మెయింటైన్ చేయడం వల్ల ఎప్పుడైతే 12% దాటావో అప్పుడు ఇంకో లైన్ మెయింటైన్ చేసి సరిపోతుంది. ఒకటి ఇంకో లైన్ అంతే. ఇంకో లైన్ ఎందుకోసం అని చెప్తా. ఇప్పుడు ఈ నెల బ్రాంచ్ అయ్యిండు, పోయిన నెల బ్రాంచ్ అయ్యిండు. ఈయన లక్ష్మణ వ్యక్తి ఎవరో వ్యక్తి పోయిన నెల బ్రాంచ్ అయ్యిండు. ఈయనకు 4,500 అయింది. 4,000 అయింది. ఈ నెల ఒక 1000 పీలు 2,000 పీలు అయితే బ్రాంచ్ అవుతాడు. ఇక్కడి నుంచి ఒక 2,500 పీలు వచ్చినాయి. 2,500 పీలు వచ్చినాయి. 2,500 పీలు వస్తే ఇప్పుడు ఈయన బ్రాంచ్ అవుతారా, ఈయన బ్రాంచ్ అవుతారు. ఈయన ఆల్రెడీ బ్రాంచ్. మరి ఎవరు బ్రాంచ్ అవుతారు? ఫస్ట్ మేడం కూడా డబ్బులు రావచ్చు. మేడం ఎవరు బ్రాంచ్ అవుతారు? ఈయన బ్రాంచ్ అవుతాడు. మరి ఈయన కావాలి సిల్వర్
ఆ? ఇది సిల్వర్ కావాలంటే ఏం చేయాలి? ఈ లైన్ నుంచి 1801 పీ వస్తే ఆయన సిల్వర్ డైరెక్టర్ అవుతాడు. పోనీ ఆయన సిల్వర్ అవుతలేడు, ఆయన సిల్వర్ అవుతలేడు. ఇక బ్రాంజ్ డైరెక్టర్ ఈయనకే సపోర్ట్ చేస్తుంది. ఈ లైన్ కొంచెం డెప్త్ వెళ్ళిపోయింది, ఇక్కడ ఒక బ్రాంచ్ డైరెక్టర్ అయింది. ఒక లైన్ మెయింటైన్ చేయడం వల్ల ఏం ఉపయోగం చెప్తారు మేడం? ఈయన బ్రాంచ్ అయ్యిండు, ఎప్పుడు పోయిన నెలలో ఆయన బ్రాంచ్. ఇక్కడ ఈ నెలలో కూడా ఈయన బ్రాంచ్ అయ్యిండు. బి అనే వ్యక్తి బ్రాంచ్ అయ్యిండు, సి అనే వ్యక్తి కూడా వచ్చే నెల బ్రాంచ్ అయ్యింది. ఈయన చెక్ వస్తలేదు. 2 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది, 1 నెల చెక్ వచ్చింది, వస్తలేదు. ఇక 1 నెల వచ్చింది కానీ 2 నెలలు 3 నెలలు అవుతుంది. ఆయన తెలుసు నాకు ఏ రోజు చెక్ వస్తుంది, అయినా పర్లేదు, నేను మెల్లమెల్లగా సైడ్ తర్వాత వేసుకుంటా అని చెప్పేసి 1 నెల మెయింటైన్ చేయడం వల్ల ఈయన బ్రాంచ్ అయ్యిండు, ఈయన కూడా బ్రాంచ్ అయ్యిండు. ఈయన కింద ఆయన కూడా డి అనే వ్యక్తి కూడా బ్రాంచ్ అయ్యిండు. ఒక 3 లీడర్లు వచ్చింది. ఇక్కడ సైడ్ లేదు, నాకు సైడ్ మీద పెద్దగా ఏం ఫోకస్ చేస్తలేదు. ఇక్కడ మూడైన వ్యక్తి కూడా బ్రాంచ్ అయ్యిండు. ఇక్కడ 3 చెక్లు వస్తున్నాయి. ఈయన కూడా సిల్వర్ అయింది, ఇక్కడ కూడా సిల్వర్ అయ్యిండు, సిల్వర్ అయ్యింది. ఈయన కూడా చెక్ వస్తుంది, ఈయన కూడా బ్రాంచ్ డైరెక్టర్ చెక్ వస్తుంది. ఈయన చెక్ వస్తలేదు. 3 నెలలు అవుతుంది, 4 నెలలు అవుతుంది, 5 నెలలు అవుతుంది, 6 నెలలు అవుతుంది, చెక్ వస్తలేదు. అంత బాగానే ఉంది. 6 నెలల తర్వాత ఏమైందంటే జస్ట్ ఇక్కడ మొత్తం మీద 3-4 డైరెక్టర్లు అయ్యారు. ఇక్కడ 6,000-7,000 బీవీలు వచ్చినాయి. ఇక్కడ జస్ట్ ఫోకస్ చేయడం వల్ల సైడ్ వేసుకుంటూ ఎప్పుడు 6 నెలల తర్వాత ఈయన చెక్ వస్తుంది, కింద చెప్పులు వస్తున్నాయి. చాలా మంది ఏం చేస్తారంటే నేను జాయిన్ చేసినా నాకు వస్తుంది, ఆయన చెక్ వస్తుంది అని చెప్పేసి చాలా మంది ఆ మీద కోప్పడి ఆయన తిడతాడు. ఇంకా ఏంటంటే పని చేసుకుంటాడు. నేను జాయిన్ చేసినానికి నేను జాయిన్ చేసినానికి డబ్బులు వస్తున్నాయి, నాకు వస్తారు అని చెప్పేసి ఆయన పైన పని చేస్తాడు. ఎవరికి నష్టం అంటే ఈయనకి నష్టం. మరి ఆయన పని చేసుకుని ఈయనకి నష్టం. కానీ ఇంత లీడర్లు రావడం వల్ల ఈయనకి ఏం ఉపయోగం అంటే నిలబడ్డాడు, మంచి ప్రోడక్ట్ కొంటుండు, సపోర్ట్ చేస్తుండు, మీటింగ్లకు వస్తుండు. సైడ్ లేకపోవడం వల్ల ఒక 6 నెలల దాకా చెప్పు రాలేదు, 6 నెలలు రాలేదు, 8 నెలలు రాలేదు. కానీ ఇక్కడ 4 లీడర్ రావడం వల్ల 6,000-7,000 వ్యూ రావడం వల్ల ఇప్పుడు 6 నెలల తర్వాత ఏమైందంటే ఈయనకు 1,800 ఫీలు వస్తే, ఎగ్జామ్ 1,800 ఫీలు వస్తే ఒక 20,000 చెక్ వస్తుంది. జస్ట్ సిల్వర్ డైరెక్టర్ మీద 20,000 చెక్ వస్తుంది. అదే టీమ్ బిల్డింగ్ వస్తుంది 2,100 ఫీ వస్తే 27,000 నుంచి 30,000 చెక్ వస్తుంది. 27,000 నుంచి 30,000 చెక్కు. మరి ఇక్కడ ఈ సైడ్ టీవీ ఇక్కడ ఓకే 7,000 ఫీ వచ్చింది, ఓకే. ఇక్కడ ఒక 3,000 ఫీ వచ్చింది, 35,000 చెక్కు. 6 నెలలు చెక్కు రాకపోయినా కూడా జస్ట్ ఒక లైన్ మెయింటైన్ చేయడం వల్ల సిల్వర్ పైన 35,000 నుంచి 40,000 చెక్కు తీసుకోవచ్చు. వెయిట్ చేస్తే ఓపిక అనేది చాలా అవసరం. కింద లీడర్స్, బేస్మెంట్ పిల్లర్స్ లోపలికి వెళ్ళి గోల్డ్ కూడా కావచ్చు. కానీ ఇది సిల్వరే, ఈయన గోల్డ్ కూడా కావచ్చు. ఇక గోల్డ్ రైతులు, సిల్వర్ రైతులు, స్టార్ రైతులు, ఈయన సిల్వరే, పెద్ద ఏం చక్రాలే. కానీ 2 లైన్లు నెత్తెళ్ళిపోయినాయి. ఇక్కడ ఒక 10,000, ఇక్కడ ఒక 7,000, 2 లైన్లు నెత్తెళ్ళిపోయింది. మన 3 లైన్ ఎంత రావాలి? అదే 3వ లైన్, 2 లైన్ కూడా దాటిపోయింది. 2 లైన్ కూడా ఇప్పుడు లీడర్లు వచ్చి 2 లైన్ దాటిపోయింది. 3వ లైన్ మీద 15,000 ఒకటైతే గోల్డ్ డైరెక్టర్ అంటారు. గోల్డ్ డైరెక్టర్కు చెక్ అంటే ఈ 2 లైన్లు కూడా వస్తలేదు. అసలు ఫోకస్ అంతా ఎవరు వస్తలేదు అని చెప్పేసి నారాజు రైతులు ఏం నిలబడ్డాడు, జస్ట్ సిల్వరే. కానీ ఈ 2 లైన్ మీద ఫోకస్ చేయడం వల్ల సేమ్ ఇక్కడ ఒక 10,000 టీవీ, ఇక్కడ ఒక 6,000 టీవీ అక్కడ రావడం వల్ల ఇక్కడ కూడా 15,000 కాకుండా 18,000 టీవీ తీసుకుంటే టీవీ తెచ్చుకుంటే 50,000 చెక్కు. జస్ట్ గోల్డ్ డైరెక్టర్ మీద 50,000 చెక్కు. ఏం లేదు మేడం, చిన్న లాజిక్ ఏం లేదు, పెద్ద లాజిక్ ఏం లేదు. డెప్త్ వేర్లు అంటే వెదురు చెట్టు ఒక వీడియో ఉంది ఒకటి. వెదురు చెట్టు ఏం చేస్తుందంటే సంవత్సరానికి మొక్క రాదంట, 2 సంవత్సరాలకు ఒక మొక్క రాదంట, చెట్టు తిరగదంట, 3 సంవత్సరాలకు రాదంట, 3 సంవత్సరాలకు వస్తుంది, వెనుకలకు వస్తుందంట. అప్పటి వరకు ఏం చేస్తుందంట అంటే కింద వేరు పాకపోతాయి, మొత్తం భూములకు మొత్తం అడుగు మొత్తం వేరు పాకపోయి ఆ వేరు అనేది స్ట్రాంగ్ చేసుకుంటుంది. అది వెదురు చెట్టు ఎంత పట్టినా నూనె పోదు, ఎందుకు అంటే కింద స్ట్రాంగ్ ఉంది. అది ఇది కూడా అదే, ఎంత కిందికి వెళ్ళిపోతే అంత స్ట్రాంగ్ అయిపోతుంది. మరి బీబీ మేడంకు జస్ట్ 3 లైన్ ఎక్కువ లైన్ లేవు. మిగతా 3 లైన్లు పెద్ద ఏం లేదు, క్వాలిఫై అవుతుంది. ఈ 3 లైన్ల పెద్ద లీడర్ రావడం వల్ల ఆ మేడం ఎంత ఇప్పుడు
5 లక్షలు 4,95,000 అంటే 5 లక్షలు. జస్ట్ 3 లైన్లలో లీడర్స్ వచ్చినారు. లీడర్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అట్లా వెయిట్ చేయడం వల్ల మన చెక్కు కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది. మనకు చెక్కు రాకపోయినా కూడా 100% నిలబడి వాళ్ళకి సపోర్ట్ చేస్తుండాలి. సపోర్ట్ చేయడం వల్ల జస్ట్ 2 లైన్లలోనే 50,000 వెళ్ళిపోవచ్చు. జస్ట్ 2 లైన్లు 50,000 కాదు, 1,00,000 కూడా వెళ్ళిపోవచ్చు. బీపీ మీరు 2 లైన్లలోనే 80,000 చెక్కు తీసుకుంటాం. జస్ట్ 2 లైన్ల స్టార్టింగ్లో లీడర్స్ క్రియేట్ కావడం వల్ల మా మేడకి ఎంత వచ్చిందంటే 50,000 చెక్ వచ్చింది. అదే 3 లైన్లో వచ్చిందంటే 1,00,000కి వెళ్ళిపోతాం. సేమ్ 3 లైన్ కూడా ఎక్కువ దిగిందంటే డెప్త్ వెళ్ళిపోయిందంటే 1,00,000కి వెళ్ళిపోవచ్చు. మరి చాలామంది ఏం చేస్తారంటే ఇన్ని లైన్లు అక్కడ చూసుకోవాలా, ఇక్కడ చూసుకోవాలా, ఆయన చూసుకోవాలా, ఈయన చూసుకోవాలా, ఇంతమంది ఏడు చూసుకునేవాళ్ళు. ఈ డెప్త్ తీసుకోవడం వల్ల ఆ చెక్ అనేది పెద్దగా వస్తుంది. ఫోకస్ చేయడం వల్ల నీకు చెక్కు రాకపోయినా పర్లేదు, 3 నెలలు రాకపోయినా 4 నెలలు రాకపోయినా నీ కిందోనికి ఇప్పి. ఫస్ట్ కిందోని కానీ నేను నమ్ముకుని వచ్చినాను, నీ లీడర్కి ఇప్పి. ఆ నీ లీడర్ గట్టిగా ఉంటే, నీ బేస్మెంట్ గట్టిగా ఉంటే ఆటోమేటిక్గా నీ చెక్ కూడా వెళ్ళిపోతుంది. నీ బేస్మెంట్ అనేది గట్టిగా ఉండాలి. నీ లీడర్ స్ట్రాంగ్ ఉంటే ఆటోమేటిక్గా నీ చెక్ అనేది పెద్దగా వెళ్ళిపోతుంది. చాలా మంది ఏం చేస్తారంటే నా చెక్కు నాకే రావాలి, చెక్కు నాకే రావాలి, నా దగ్గర నాకే రావాలి చెక్ అని చెప్పేసి మంతేళ్ళ లెక్కలు వేసుకుంటాం. మంతేళ్ళ లెక్కలు వేసుకొని నాకే రావాలి, ఎవ్రీ మంత్ నాకే రావాలి. నన్ను నమ్ముకుని వచ్చిన చెక్కు రాకపోయినా పర్లేదు, నాకే రావాలనుకుంటే ఏమవుతుందంటే రాను ఏమవుతుందంటే నీ లీడర్స్ వస్తుంది, నీకు రాదు. నీ లీడర్స్ వస్తేనే నీకు రాదు. నువ్వు లీడర్స్ నువ్వు సపోర్ట్ చేస్తలేవా? మరి నీ లీడర్స్ నువ్వు సపోర్ట్ చేస్తేనే కదా నీకు చెక్ వస్తుంది. మరి నా చెక్కు రావాలి అనుకున్నాను 1 నెల వస్తుంది, 2 నెలలు వస్తుంది, 3 నెలలు వస్తుంది, 4 నెలలు వస్తుంది, 5 నెలలు వస్తుంది, కానీ ఆగిపోతుంది. ఇక్కడ ఆగిపోతుంది. నీ లీడర్ సపోర్ట్ చేస్తే ఇప్పుడు 3 జనరేషన్ ప్లాన్ ఎట్లా వస్తుంది అంటే ఇక్కడ లీడర్స్ వచ్చినా మేడం, లీడర్స్ క్రియేట్ చేయడం వల్ల, ఇట్లా లీడర్స్ రావడం వల్ల నువ్వు పని చేసినా చేయకుండా ఇప్పుడు బీ మేడం 3 లైన్లు ఎత్తి వెళ్ళిపోయింది. 3 లైన్లు బీ మేడం ఎక్కువ లేవు. పాండసారికి అయితే 2 పాండసారికి 2 లైన్లు, 6 లైన్లు ఉన్నాయి. కానీ పాండసారికి 2 లైన్ తెచ్చు. ఒక లైన్ ఏమో బీ మేడం, ఒక లైన్ ఏమో సీన్ సార్. చాయ్ సార్ తిన్నా ఎక్కడ పోయిందంటే సీన్ సార్ ఏమో ఎంత వస్తుందంటే 10 మంత్ 10 lakhs టీవీ. సీన్ సార్ సైకిల్ సార్ వీళ్ళందరూ కూడా ఆ లైన్ నుంచి 10 లక్షల ఫీ వస్తుంది. ఇక్కడ బీ మేడం నుంచి 5 నుంచి 6 లక్షల ఫీ వస్తుంది. మినిమం ఒక 4 నుంచి 5 లక్షల ఫీ వస్తుంది. మిగతా లైన్ల నుంచి 10,000 20,000 వస్తుంది అంతే. జస్ట్ 2 లైన్లు డెప్త్ వెళ్ళిపోయింది. మొత్తం అడుగున 7 మీద తెలియదు. అది ఆ పాన్సార్ చూడాలంటే ఇక విడదెక్కలేదు తెలియదు. ఇక ఆ కిందోడు ఎవడు తెలియదు పాన్సార్కి, అంత డెప్త్ వెళ్ళిపోయింది. ఆయనకి ఏం తెలియదు, నాకేం తెలియదు, నాకు చదువు రాదు, ఇంటర్ 2 సార్లు ఫెయిల్ అయ్యాను. కాకపోతే ఏం చేసిన అంటే లీడర్స్ని తయారు చేసి నేను అనుకున్నా కూడా 5 సంవత్సరాలు అనుకున్నా కూడా నా చెక్కు 10 లక్షలు ఎక్కడ పోదు అని పాన్సార్ అంటారు. బీ మేడం కూడా నేను 5 సంవత్సరాలు ఎక్కడ అనుకున్నా కూడా నా చెక్ అయితే 5 లక్షలు ఎక్కడ పోదు. 3 అని వస్తుంది నాకు. ఎందుకంటే నాకు లీడర్లు వచ్చాడు, లీడర్స్ని క్రియేట్ చేసిన 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు కష్టపడ్డారు. పాన్సార్ కూడా 5 సంవత్సరాలు కష్టపడ్డాడు. మన మేడం అంటుంది బీ మేడం. నా ఎదురు ఈ స్టోర్ అప్పటిదా తెలియదు. అప్పుడంట ఎప్పుడు స్టార్టింగ్ జాయిన్ అయ్యేలా పాన్సారు జాబ్ పనిచేసినట్టు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కాదు, చాలాసార్లు చెప్పారు గవర్నమెంట్ జాబ్ పనిచేస్తే వాళ్ళ భార్య కూడా పుట్టింటికి పోతుంది. వాళ్ళ భార్య పుట్టింటికి పోయింది, పైసలు లేవు సార్ దగ్గర పైసలు లేకపోతే బీ మేడమే వాళ్ళ ఊళ్ళో 50,000 అప్పిపించిందంట. 50,000 సార్ తీసుకుంటారని చెప్పి మేడం చూడండి నాకు ఖర్చులు లేదు, మా మేడం ఇంటికి వెళ్ళిపోయింది, మా అయ్యం ఇంటికి వెళ్ళిపోయింది చెప్పేసి ఇబ్రాహింపట్నం రూమ్ తీసుకున్నాంట. ఇబ్రాహింపట్నం రూమ్ తీసుకొని వాళ్ళ భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. ఏం చేయాలి అర్థం కాక రూమ్ తీసుకొని 50,000 అప్పు చేసింది బీ మేడం దగ్గర. బీ మేడం ఎంతో ఇప్పించిందంట. ఆ 50,000 తినడానికి నాకు కావాలి అని చెప్పేసి ఏం చేసినంటే ఎంఎస్ తను పట్టుకుంటూ ఇక నిద్ర లేదు, టైం లేదు, ఏది లేదు, కారం మెతుకులు మొత్తం ఏది మామిడికాయ చట్నీ కారం మెతుకులు. ఎంఎస్ఆర్ కూడా గదేనంట. 7 ఉన్న ఇబ్రాహింపట్నం గడప తిరిగిందంట, ప్రతి ఊర్లో తిరిగినట్ట. ఎప్పుడు పోతాడో ఎప్పుడు వస్తుందో తెలియదంట. అట్లా కష్టపడాడు కాబట్టి ఇప్పుడు 10 లక్షల పైన చెక్ ఇడాలి. మరి ఎడికలు వస్తుంది, మరి రాదంత ఇది రాదా. ఇప్పుడు పండుగ వస్తుంది, 20 వస్తుంది పైసలు, 7 వస్తాయి పైసలు, 10 లక్షలు ఈజీగా వస్తాయి. కానీ చాలామంది చెప్పారు నాకు ఎవరు వస్తలేడు, ఏం చేయమంటాం. మరి నాకు పండుగ ఉంది, అది ఉంది. మొన్న రిజిస్ట్రేషన్ రోజు అయితే వాళ్ళకి ఆ తిండి కూడా తినలేరు. అంటే వాళ్ళు తిండి తినకుండా కూడా పని చేసేరారు. పని మీద ఫోకస్ చేసి తిండి మీద కాదు, పని మీద ఫోకస్ చేయడం వల్ల ఆ లీడర్స్ అనేది లక్షలు సంపాదిస్తారు.
ఆ లీడర్స్ అంటే లక్షలు జరపచ్చు. అట్లా మనం ఏం చేయాలంటే వాళ్ళు ఏం చేసారో అది చేయాలి. వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళకు కూడా వచ్చిన కష్టాలు, దీపికి వచ్చినాయి, పాఠశాలకు వచ్చినాయి. వాళ్ళ భార్య అయితే పుట్టింటికి వెళ్ళిపోయింది, గవర్నమెంట్ జాబ్ పని వాళ్ళ నాయన అయితే ఇంటికి వెళ్ళిపోయినట్ట. నువ్వు గవర్నమెంట్ జాబ్ సంపాదించుకుంటే నువ్వు కమల కంపెనీలో పోతావు అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతే ఇప్పుడే పళ్ళ రూమ్ పెట్టి మొత్తం మీద సాధించు. మళ్ళీ లక్ష వచ్చిన తర్వాత వాళ్ళ మేడం వచ్చింది. మరి లక్ష వచ్చిన తర్వాత వాళ్ళ మేడం వచ్చింది. అంతే, పైసలు ఉంటే పైసలు లేవు కాబట్టి పెళ్ళం లేదు, నాయన లేడు, ఇవ్వలేదు, పైసలు లేవు కాబట్టి. పైసలు వచ్చిన తర్వాత నాయన వచ్చింది, పెళ్ళం వచ్చింది, పిల్లలు అందరూ వస్తారు పైసలు వచ్చినాక. దానికోసమే మనం కష్టపడుతుంటే రాళ్ళు ఎత్తేస్తారు, తిడతారు, నీ శాత కాదు, నువ్వు గిల్లపోతావా, కన్నపోతావా, ఎంతోమంది అంటారు. కానీ జస్ట్ నిలబడి కష్టపడితే ఇండియన్ నుంచి కష్టపడినా సార్ 10 ఏళ్ళు సార్ అయితే 30 ఏళ్ళు పనిచేసింది, ఈసారి కూడా 30 ఏళ్ళు పనిచేసింది, ఆ మేడం కూడా 30 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేసింది. కానీ జీవితం మారలేదు. జస్ట్ 2 ఏళ్ళు 3 ఏళ్ళు కొంచెం ఫోకస్ చేస్తే లైఫ్ అంతా మారిపోతుంది. పిల్లల కోసం కూడా ఇల్లు ఉంది. కానీ వారు వస్తే వీడు వస్తాడు అనుకుని కూర్చుంటే పోతూనే ఉండదు, టైం అంతా పోతూనే ఉండదు. కానీ సక్సెస్ కాలేదు. ఓకే, క్లోజ్ చేసుకున్నా. ఓకే లీడర్ సార్, తీసుకురామ్మా.